హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృతికాస్ వంటలు. ఈ వీడియోలో మీకు నేను ఎప్పుడు చేసుకున్న రసం కాకుండా కొంచెం డిఫరెంట్ గా రసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారా రోజు చేసుకొని తింటారు, మీకు అంత నచ్చుతుంది. అలానే ఈ రసంలో పప్పు ఏమీ యాడ్ చేయకుండానే ఈ రసం అనేది థిక్ గా ఉంటుంది. జలుబు చేసినప్పుడు ఈ రసం చేసుకొని తింటే మీ నోటికి ఎంతో నచ్చుతుంది. ఈ టేస్టీ రసం ఎలా తయారు చేయాలో ఏంటి అనేది వీడియోలోకి చూసేద్దామా? పదండి. ముందుగా రసం కోసం చింతపండు తీసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది. ఇలా చింతపండు గిన్నెలో వేశాక ఇప్పుడు ములిగినంత నీళ్లు పోసుకొని ఈ చింతపండుని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే తొందరగా జ్యూస్ అనేది వచ్చేస్తుంది, అందుకే నానబెట్టుకోవాలి. మీ దగ్గర టైం లేకపోతే వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకుంటే 5 నిమిషాల్లోనే నానిపోద్ది. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లో కొత్తిమీర 1 కప్పు వేసుకోవాలి. ఈ కొత్తిమీర అనేది ఫ్రెష్ కొత్తిమీరే వేసుకోవాలి. ఇలా 1 కప్పు వేసాక పుదీనా 1/2 కప్పు వేసుకోవాలి. ఏ కప్తో కొత్తిమీర తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్పు పుదీనా వేసుకోవాలి. ఇలా కొత్తిమీర పుదీనా 2 వేసాక అల్లం వేసుకోవాలి. అల్లం అనేది ఒక 4 ముక్కలు తొక్క తీసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 2 వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ లైక్ చేసుకుంటే ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు. టమాటోస్ ఒక 2 తీసుకోవాలి, మీడియం సైజ్వి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఈ మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఇలా టమాటోస్ వేసాక వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మూత పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి. ఎందుకంటే టమాటోస్ లోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఈజీగానే మిక్సీ అయిపోద్ది. సపోజ్ మీకు మిక్సీ అవ్వకపోతే కొంచెం వాటర్ వేసుకోండి, ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారుగా ఇలానే మెత్తగా చేసుకోవాలి, పేస్ట్ లాగా. ఇలా పేస్ట్ అయిన తర్వాత ఇది తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపున ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇలా ఆవాలు వేసాక జీలకర్ర ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. మిరియాలు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత మెంతులు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ ఇంగువ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ ఇంగువ వల్లే రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అందుకే స్కిప్ చేసుకోకుండా వేసుకోవాలి. ఇక్కడ వామ్ వేసుకోవాలి ఒక 1/2 టీ స్పూన్. ఈ వామ్ వల్ల రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలానే డైజెషన్ కూడా చాలా మంచిది. వెల్లుల్లిపాయ ఒక 8 నుంచి 10 పీసెస్ వేసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయ వల్ల రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలానే హెల్త్ కి కూడా చాలా మంచిది. ఇలా వెల్లుల్లిపాయ వేసాక లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఈ వెల్లుల్లిపాయని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అనేది మీకు నచ్చినంత మీరు ఎంతైనా వేసుకోవచ్చు. కరివేపాకు వల్ల రసం అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 2 నుంచి 3 వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ లైక్ చేసుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసాక ఒక 1 సెకండ్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా కొత్తిమీర పుదీనాది, ఆ పేస్ట్ అంతా వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఈ పేస్ట్ ని కుక్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వల్లే రసం అనేది థిక్ గా ఉంటుంది, పప్పు యాడ్ చేయకుండానే. ఇలా పేస్ట్ వేసాక బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. అలానే కారం కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా కారం వేసాక ధనియాల పౌడర్ ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ధనియా పౌడర్ 1 టీ స్పూన్ వేసుకుంటే జీలకర్ర పౌడర్ అనేది 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. చెక్ చేసుకొని మీరు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ ప్రకారంగా. ఇలా ఈ మసాలాలన్నీ వేసాక ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి. కొంచెం మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఈ మిరియాల పౌడర్ దగ్గు జలుబు చేసిన వాళ్ళకి చాలా మంచిది. ఇలా వేసాక ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి. చూసారా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఈ పేస్ట్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. ఇలా ఆయిల్ సపరేట్ అయితేనే పేస్ట్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు. ఇలా ఒక్కసారి బాగా కలుపుకోవాలి పేస్ట్ ని. ఈ పేస్ట్ మీరు ఎంత బాగా కుక్ చేసుకుంటేనే రసం అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ జ్యూస్ అంతా ఈ పేస్ట్ లో వేసుకోవాలి. ఇంకో కప్పు నీళ్లు తీసుకొని ఈ గిన్నెలో వేసుకొని బాగా ప్రెస్ చేసుకొని ఆ నీళ్లు కూడా ఈ పేస్ట్ లో వేసుకోవాలి. ఒక 2 కప్పులు నీళ్లు వేసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఎక్కువ నీళ్లు వేసుకుంటే మరీ పలాచుగా అయిపోద్ది ఈ రసం, అందుకే 2 కప్పులు నీళ్లు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇక్కడ మీరు ఉప్పు చెక్ చేసుకోండి సరిపోయిందో లేదో అని. నేను చెక్ చేసుకున్నాను, సరిపోలేదు, అందుకే ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ రసం ని కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా బాగా మరుగుతూ ఉండాలి, అప్పుడే రసం అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా 5 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని
ఇంకా మీరు సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, చూసారా ఎంత ఈజీగా ఉందో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. మీకు అంత నచ్చుతుంది. నచ్చిందనుకోండి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకో మంచి రెసిపీతో. బై బై, టేక్ కేర్, బీ సేఫ్.